ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మాపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని మీ తరపున నేను కూడా వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అమ్మవారి పిలుపు ద్వారా మనకు అందబోయేటువంటి సందేశం ఏమిటి అంటే, బిడ్డ, ఈరోజు నీ యొక్క జీవితంలో ఒక గోల్డెన్ డేగా మారిపోబోతుంది. ఒక మంచి గోల్డెన్ ఛాన్స్ ఈరోజు నీకు అయితే ఇవ్వబోతున్నాననేసి అంటున్నారండి. మరి ఆ తల్లి యొక్క సందేశంలోని పరమార్థం ఏమిటో వివరంగా తెలుసుకుందామండి. ఇప్పుడే కనుక కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక మరి ఈ రోజున ఈ సందేశం ద్వారా ఆ తల్లి మనకు ఏం చెప్పాలి అని అనుకుంటున్నారు, అలాగే ఈ రోజున ఈ యొక్క సందేశాన్ని విన్న తరువాత మీ యొక్క మనసు అనేది ఏ విధంగా కుదుట పడుతుంది అనేటువంటి అంశాలన్నీ కూడాను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. బిడ్డ, ఈరోజు నీకు నేను ఒక గోల్డెన్ ఛాన్స్ను ఇవ్వబోతున్నాను. ఈరోజు నీ యొక్క కళ్ళల్లో దాచుకున్నటువంటి కన్నీళ్ళు, నీ మనసులో తిరుగుతున్నటువంటి ఆలోచనలు అన్నీ కూడాను నాకు బాగా తెలుసు. కాబట్టి నీకు ఒక మంచి అవకాశాన్ని ఇవ్వబోతున్నాను. చూడు, ఈరోజు నేను నీ ఇంటి గడప దాటి నీ ముందు నిలబడబోతున్నాను. భయపడవలసినటువంటి అవసరం ఏదీ కూడా లేదు. నేను ఉన్నాను కదా. మరలా నీ యొక్క జీవితానికి ఒక వెలుగు అందించడానికి ఈరోజు నీకు ఒక మంచి అవకాశాన్ని అయితే నీకు ఇవ్వబోతున్నాను. చూడు, ఈరోజు చెప్పేటువంటి ప్రతి ఒక్క మాట నీ యొక్క జీవితాన్ని మార్చేటువంటి ఆశ్చర్యకరమైనటువంటి గొప్ప వాక్యంగా భావించు. ఇది సాధారణమైనటువంటి సందేశం కాదు, కేవలం నేను నీకు ఇస్తున్నటువంటి ఒక పిలుపు అని భావించు. ఈరోజు నీకు వచ్చినటువంటి ఈ యొక్క గోల్డెన్ ఛాన్స్ నీ కోసం రాబోతుంది. నీవు గమనించు. అలాగే అదృష్టం అనేది నీ తలుపు తట్టబోతుంది. అయితే ఈరోజు నేను ఇంతగా ఎందుకు చెప్తున్నాను అంటే, నీవు ఏదైనా సరే అంటే నన్ను అడుగుతూ ఉండడం సహజమే కదా. ఈరోజు నీవు ఊహించిన విధంగా నేను నీకు ఒక మంచి అదృష్టాన్ని ప్రసాదించబోతున్నాను. ఈరోజు నీ ముందుకు తీసుకొని వచ్చేటువంటి ఈ యొక్క ఛాన్స్ అనేది నీ యొక్క జీవితాన్ని పూర్తిగా ఆనందమయం చేయక తప్పదు. చూడు, నీవు ఎదురు చూస్తున్నటువంటి ఒక గొప్ప శుభవార్త ఈరోజు ఈ ఛాన్స్ ద్వారా దాగి ఉంది. నిన్ను పట్టించుకోవడం లేదు అని నాపై అలిగావు కదా. నీ చెయ్యి వదిలేస్తున్నానేమో అనేసి, నిన్ను నేను నిందిస్తున్నాను, కూర్చున్నానేమో, నీపై అలిగి ఉన్నాననేసి ఇలా రకరకాలుగా ఆలోచనలతో గడిపేటువంటి సమయాన్ని చూడు. నీవు ఎందుకు ఎప్పుడు కూడా ఇలా అనుకుంటూ ఉంటున్నావు చెప్పు. నేను ఎందుకు నిన్ను వదిలేస్తాను? నా యొక్క సహాయం చేయడం లేదు అనేసి చెప్పు. నీకు ఎందుకు అలా భ్రమపడుతున్నావు? నేను ఎప్పుడైనా కానీ నీ చెయ్యి విడిచిపెట్టానా? ఈ యొక్క నిజాన్ని నీ ఒక్కసారైనా ఆలోచించు. నిన్ను ఎప్పుడూ కూడా తిరస్కరించిందే లేదు కదా. నీవు నన్ను మర్చిపోతున్నావు, కష్టాలు వస్తున్నాయి కదా, వెంటనే నేను ఒంటరిగా ఉన్నాను అని చెప్పేసి నీవు అనుకుంటూ ఉంటున్నావు. అడ్డంకులు అన్నీ కూడా ఎదురవుతున్నాయి కదా, నా పక్కన ఎవరు కూడా లేరేమో అనేసి భావిస్తూ ఉంటున్నావు. కానీ ఒక్కసారి ఆలోచించు, ఎంత పెద్ద ప్రమాదం వచ్చిందో తెలుసా? నేను ఎలా దారి మళ్లించానో నీకు తెలియదు కదా. ఎంత పెద్ద నష్టం నీకు తలుపు దగ్గరకు నిలిచిందో తెలుసా? నేను ఎలా ఆపుతున్నానో నీకు అంతా కూడా కనిపించదు కదా. నీవు అడిగింది అంతా కూడా వింతగా జరగకపోతే నేను చేయలేనని చెప్పేసి అర్థం చేసుకుంటావు. అది మంచినైనా చెడునైనా ఏదైనా కానీ జరగకపోతే వెంటనే నన్ను తిడుతూ ఉంటావు. అలానే నీవు ఎప్పుడూ కూడా నేను అంటే నలుగురు మనుషులతో తిరుగుతూ ఉంటావు, నలుగురు చెప్పినటువంటి మాటలు నమ్ముతూ ఉంటావు. కానీ నేనేంటే మాత్రం నీకు చులకన కదా. చులకన భావంతో నన్ను ఎప్పుడూ కూడా తిడుతూ ఉంటున్నావు, నన్ను దుర్భాష పడుతూ ఉంటున్నావు. అయినా నేను ఎప్పుడూ కూడా నీపై కోపగించుకోను కదా. నిన్ను ఒక తల్లిలా, పసిబిడ్డలా ఒడిలో నేను ఏ విధంగా తీసుకుంటానో అదే విధంగా నీ యొక్క ఆప్యాయం అంతా కూడా తలముంటూ ఉంటున్నాను. నీవు గమనించావో లేదో, ఎన్ని ప్రమాదాలు, ఎన్ని సమస్యలు, ఎన్ని కష్టాలు, ఒకటేమి చాలా కష్టాలు, సమస్యలు నీ నుండి బయటకు లాగించి ఎవరు నువ్వు నమ్మినటువంటివి కాదు. ఒక్కటి నీవు అర్థం చేసుకోలేకపోతున్నావు. చూడు, నా యొక్క సహనము ఎప్పుడూ కూడా నిర్దశగా ఉండదు. గాలిపటానికి ఉన్నటువంటి తాడులా పెద్దదిగా కనిపించదు. నీవు గమనించకపోయినా చీకటిని ఎప్పుడూ కూడా నేను తరుముతూనే ఉంటున్నాను. వెలుగుని నీ ముందుకు తీసుకురావాలి అనేటువంటి నా యొక్క ఫలితం ఎప్పుడూ కూడా వృధా కాదు. విత్తనం వేసిన వెంటనే చెట్టు పెరుగుతుందా చెప్పు? కొంచెమైనా సమయం అనేది పడుతుంది కదా. లేదా అలాగే నీ యొక్క కోరిక కూడా ఆ యొక్క సమయానికి తీరుతుంది. ఎన్నోసార్లు చెప్తున్నాను, కానీ నీవు ఆలకించడం లేదు. నేను నీ చెయ్యి ఎప్పుడూ కూడా విడిచిపెట్టలేదు. నీవు భయంతో, అవమానంతో ఆ యొక్క చెయ్యి విడిచిపెడుతున్నావు అనేటువంటి భ్రమతో బ్రతుకుతున్నావు. నేను నీకు దూరంగా ఉన్నట్లుగా అనిపిస్తుందా? నీ యొక్క హృదయంలో ఒక్కసారి
ఒక్కసారి నిశ్శబ్దంగా నన్ను పిలిచి చూడు, నేను ఉన్నానో లేదో అనేసి నీవే ఒక్కసారి నీకే అర్థమవుతుంది బిడ్డ. నీ లోపల ఆ యొక్క సమాధానం ఎప్పుడూ కూడా నీకు వినిపిస్తూనే ఉంటుంది. కానీ నీవు నన్ను నా యొక్క మాటలను పెడచెవన పెడుతున్నావు. చూడు, ఎప్పుడైనా కానీ గుర్తుంచుకో, నీ యొక్క ప్రయత్నాన్ని నేను ఎప్పుడూ కూడా నేను గమనిస్తూనే ఉంటున్నాను. నీ యొక్క సహనాన్ని నేను పరీక్షిస్తున్నాను. అయితే అది క్షీణించడానికి కాదు, నిన్ను బలంగా మార్చడానికి. నేను ఏం చేశాను, ఏం చేయలేను అనేది కూడా అనుకుంటూ ఉంటున్నావేమో, కానీ నేను చేయలేనిది అనేది కూడా ఏదీ లేదు కదా. ఏంటో చెప్పు. నీ యొక్క జీవితంలో ఎన్ని సహాయాలు చేశాను, నీ యొక్క కుటుంబాన్ని ఎన్ని రకాలుగా కాపాడుతున్నాను, నేను ఉన్నానా లేదా అనేది కూడా స్పష్టంగా నీవు తెలుసుకొని అడుగుతూ ఉన్నది చెప్పు. నేను మౌనంగా నా యొక్క పని నేను చేస్తాను. ప్రతిరోజు కూడా నీ యొక్క జీవితంలో వచ్చేటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా నీవు అంతా కూడా జారవిడుచుకోకుండా, పట్టించుకోకుండా అలవాటు అనేది చేసుకో. నీకు ఒకేసారి ఒక పెద్ద మొత్తంలో నీవు కోరినటువంటి కోరిక అంతా కూడా నెరవేరడం లేదు అంటే చాలా కష్టం. ఆ యొక్క కష్టానికి వెనుక ఉన్నటువంటి ఆ యొక్క కష్టం ఏమిటి అనేది కూడా నీకు తెలియాలనేసి కొన్నిసార్లు నేను ఆలస్యం చేస్తున్నాను. కొన్ని అయితే నీకు జరిగేటువంటివి, అలాగే నీకు అసలు ఏ మాత్రము కూడా నీకు బంధించినటువంటివి కాకుండా ఉండేటివి ఇవన్నీ కూడాను నీకు తరగనివి, ఇటువంటివి అన్నీ కూడా దూరం చేస్తున్నాను. కానీ నీవు నన్ను అప్పుడు కూడా అపార్థం చేసుకుంటున్నావు. నేననేది నీ యొక్క బంధాన్ని లేదంటే నీకు దక్కవలసినటువంటి అన్నింటినీ కూడా దూరం చేస్తున్నానని చెప్పినా నా మీద మరలా దుర్భాషలు పడుతూ ఉంటావు. ఒకటైతే గుర్తుపెట్టుకో, నిన్ను బాధ పెడుతున్నటువంటి వారి యొక్క బంధాన్ని, డబ్బు అయినా వస్తువైనా ఏదైనా కానీ నీవు అంతా కూడా బాధపడుతున్నావు అనేసి నా యొక్క మనసు కనిపిస్తే వెంటనే అవి ఏదైనా కానీ, ఎంత పెద్దదైనా కానీ చేస్తాను. నీవు నన్ను తిట్టినా తిట్టకపోయినా, నాతో మాట్లాడకపోయినా ఇటువంటివి అన్నీ కూడా నేను చూడను కదా. కేవలం నీకు మంచి కాదని, నీకు ఏదైనా కానీ క్షేమంగా లేదు అనేసి నేను నీ దగ్గరకు ఉంచాను. అలాంటప్పుడు నీవు నన్ను తిట్టడంలో నేను ఇంకా సంతోషిస్తూ ఉంటాను. ఎందుకంటే నీకు ఏది కూడా తెలియక అజ్ఞానంతో కళ్ళు మూసుకొని ఒక వస్తువు పోతుందనో, ఒక బంధం పోతుంది అనో గుండెలో బాధ పెట్టుకొని ఏడుస్తూ నన్ను నిందిస్తూ ఉంటే నేను మాత్రం నిన్ను చూసి కోల్పోతున్నా. అలాంటప్పుడు నీకు ఏంటి అర్థం, నీకు నాకు ఏంటి తేడా? అందుకే అన్ని విషయాల్లోనూ కూడా సహనం అనేది ఉండమని చెప్తూ ఉంటున్నాను. నీకు కొంచెం మంచిగా ఆలోచించే విధానంలో కొంచెం మార్పు అనేది వస్తే చాలు. కొంచెం నిశ్శబ్దంగా కాసేపు సమయాన్ని అంతా కూడా కేటాయించి మనసును శాంతంగా ఉంచుకొని, ఏంటి ఈ విధంగా నాకే ఎందుకు జరుగుతుంది, అసలు ఎందుకు ఈ యొక్క బంధం నా నుండి దూరం అయింది, ఎందుకు నా నుండి దూరం అయినటువంటివి అన్నీ కూడా, ఎందుకు నేను అడిగినటువంటి వెంటనే కూడా కోరిక అనేది నెరవేరడం లేదు అని చెప్పేసి కాసేపు ఈ యొక్క సమయాన్ని అంతా కూడా కేటాయించుకొని వింటే నీకే అర్థమవుతుంది. మనసు ఏం చెప్తుంది అనేది కూడా నీకే పూర్తిగా అవగతమవుతుంది. అలా కాకుండా చికాకులతో, పరాకులతో, కోపంతో ఎప్పుడూ కూడా పరితపిస్తూ లేనిపోయినటువంటి అన్నిటినీ కూడా వృధా ఆలోచనలన్నిటినీ కూడా చేస్తూ ఉంటే నీ యొక్క మెదడు మాత్రం నీకు సరైనటువంటి సమాధానం ఎందుకు ఇస్తుంది చెప్పు. కాబట్టి ఏదైనా కానీ శాంతంగా ఉండమని చెప్తున్నాను. నా యొక్క లీలలు, చమత్కారాలు అన్నీ కూడా నీకు అర్థం కాలేవులే. ఎప్పుడూ కూడా నీవు దిగులుగా కూర్చొని ఉంటే ఏదైనా కానీ అర్థమయ్యేటువంటి విజయాన్ని సాధించగలుగుతావా చెప్పు. ముందు దిగులుగా కూర్చోవద్దు. ఏ పని చేస్తున్నా కానీ అది విజయం పొందే విధంగా నీతో ప్రతి ఒక్క ప్రయత్నము కూడా చేయిస్తూనే ఉంటాను. కానీ నీవే నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావు బిడ్డ. చూడు, నేను నిన్ను ఎప్పుడూ కూడా దూరం పెట్టుకోను. నీ యొక్క ప్రతి ప్రయత్నంలో కూడా నా చెయ్యి ఉంటుంది. అలాగే నీ యొక్క ప్రతి ఒక్క భయంలో కూడా అభయము అనేది నాదే. నేను ఎప్పుడూ కూడా నీతోనే లేననేసి అసలు ప్రవర్తించవద్దు, అనుమానించవద్దు, నన్ను తిట్టొద్దు. కొన్ని కర్మలు నీవు అనుభవించకుండా వెళ్ళిపోక తప్పదు కదా. కాబట్టి భగవంతుడికే తప్పినటువంటి ఆ యొక్క కర్మలు ఉన్నాయి. భగవంతుడి సైతం కర్మను అనుభవించక తప్పలేదు. మరి నేను నీతో ఉండి ఆ యొక్క కర్మ ఫలితాలను నీ నుండి దూరం చేయలేకపోతే నీవు నాకు ఏముంది చెప్పు. అందుకే కొన్ని బాధలు నీవు కొంచెం భయము, కొన్ని కష్టాలు ఇటువంటివి అన్నీ కూడా వచ్చినప్పుడు నీవు మరింత బలం చేయడానికి నువ్వు పరీక్షల్లో నీవు ఎదుర్కొనే విధంగా చేయబోతున్నాను. అయితే ఒక్కసారి మాత్రం నీవు అర్థం చేసుకోవడంలో విఫలమైపోతూ ఉంటున్నావు. నేను ఎన్నోసార్లు చెప్తున్నాను, నిన్ను అర్థం చేసుకోవడం, నా యొక్క లీలను అర్థం చేసుకోవడం చాలా కష్టసాధ్యం. కానీ నిన్ను నీవు అర్థం చేసుకోవడం సులభమే కదా. ముందు నిన్ను నీవు అర్థం చేసుకో. నీ కోసం నీవు సమయాన్ని కేటాయించుకో. అందరి గురించి చూస్తావు, అందరి బాగోగుల గురించి చూస్తావు, కానీ రేపు నీ యొక్క ఆరోగ్యాన్ని పాడైతే నిన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు కూడా ఉంటారు చెప్పు. కాబట్టి ముందు నీవుగా నిర్లక్ష్యం అసలు చేయవద్దు. సమయానికి తిండి, సమయానికి నిద్రించు. అసలు నిద్రపోయినటువంటి ఎన్ని రోజులు అయ్యింది, సమయానికి తిండి తిని ఎన్ని రోజులు అయ్యింది. ఒక్కసారైనా కానీ నీవు ఆరోగ్యం పట్ల, నీ యొక్క శరీరం పట్ల శ్రద్ధ అనేది వహించావా? ఏదో ఒక విధంగా నీ యొక్క జీవితంలో ఎప్పుడు కూడా కోల్పోయినట్లుగా విచారమైనటువంటి మొహంతో కదలాడుతూ ఏడుస్తూ ఉంటావు చెప్పు.
నాకే ఎందుకు ఈ విధంగా జరగడం లేదు, నా పని ఎందుకు జరగడం లేదు, నేను అనుకుంటున్నవన్నీ కూడా జరగడం లేదు అని చెప్పేసి ఎప్పుడూ కూడా అసలు అనుకోవద్దు. నీకు ఎంత వచ్చిందో అంతలోనే తృప్తిని చెందుకో. ఇటువంటివి అన్నీ కూడా నీ యొక్క జీవితంపై నీ యొక్క సంతోషకరమైనటువంటి కృతజ్ఞతల పూర్వకమైనటువంటి భావంతో ఉండు. నీకు హృదయం ఎప్పుడూ కూడా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికే ప్రయత్నించు. నీవు ఎప్పుడూ కూడాను మంచివారికి మంచిగానే ఉంటావు, చెడ్డవారికి చెడ్డుగానే ఉంటావు. కానీ నీ యొక్క కోపంలో ఏదైనా కానీ ఒక మాట అనేది వెనక్కి తీసుకోలేం కదా. కాబట్టి ఎవరైనా కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడడం, అనవసరంగా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టవద్దు. నీవు కూడా ఇబ్బందులు అసలు పడవద్దు. ఇక ఈరోజు వచ్చేటువంటి ఒక గోల్డెన్ ఛాన్స్ ఉంటుంది చూడు, అది నీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చేయబోతుంది. అది ఒక మంచి అవకాశంగా నీ తలుపు తట్టబోతుంది. స్వయంగా నేను ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశంగా భావించు. అది నీకు అంటే నీవు కోల్పోయినటువంటి బంధాన్ని తిరిగి నీ యొక్క జీవితంలో మార్చేటువంటి మంచి అవకాశం కావచ్చు. లేదంటే ఇప్పుడే కొత్తగా నీ యొక్క జీవితంలోకి నీ యొక్క జీవితాన్ని ఇప్పుడే మొదలు పెట్టడానికి ఒక మంచి అవకాశం అనేసి నిన్ను ఎన్నోసార్లు నీకు వేడుకుంటున్నా కూడాను నాకు ఒక మంచి అవకాశం ఇవ్వడం లేదు అని చెప్పేసి బాధపడుతున్నట్లయితే ఈరోజు వచ్చేటువంటి ఆ యొక్క అవకాశాన్ని అసలు జారవిడుచుకోవద్దు. నీ యొక్క ప్రార్థన నేను ఈరోజు జవాబు అనేది ఇవ్వబోతున్నాను. నీ పక్కనే నిలబడి నేను నీ యొక్క బలాన్ని ఇస్తున్నాను. గుర్తుపెట్టుకో, నేను మంచివాడినో చెడ్డవాడినో ఇటువంటివి అన్నీ కూడాను పక్కన పెట్టు. నువ్వు నమ్మినటువంటి దైవాన్ని నీవు ఎప్పుడూ కూడా నీ యొక్క కోరికలు అలాగే నీకు ఏదైనా అంటే కష్టాలను సమస్యలను మాత్రమే కూడా అంటే పలుకుతున్నావు అనేసి అనుకుంటున్నావేమో. అనుక్షణం నా యొక్క రూపం నీ ముందు నిల్చొని ఉంటుంది. గుర్తుపెట్టుకో, నీకు అన్నీ కూడా సమకూర్చడం లేదు అనేసి బాధపడుతూ ఉంటున్నావు కదా. ఈ విధంగా నీవు ఆలోచిస్తూ ఉంటే నాపై ఉన్నటువంటి నమ్మకం పూర్తిగా తగ్గిపోతుంది. ఈరోజు ఇంతవరకు నీవు ధైర్యంగా నిలబడగలిగావు అంటే అందుకు నా నుండి నీకు ఎటువంటి సహకారం లభించలేదని చెప్పేసి అనుకుంటున్నావా? ఒక్కసారి నీవే ఆలోచించి చెప్పు. ఈ విషయాన్ని మాత్రం నీకే స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతి విషయంలో కూడా నా యొక్క సహాయం అనేది లేకుండా లేదు కదా. నీవు కాబట్టి చెప్పాలి అంటే ఒక విధంగా ఈ రోజు వరకు నీకు ఏదో ఒక విధంగా నీ యొక్క జీవితం గడిచిపోతుంది అంటే అంటిలో ప్రతి ఒక్క రోజు కూడా నా యొక్క సహాయం అనేది లేకపోలేదు. కాబట్టి నీ యొక్క కర్మలన్నీ కూడా నీ నుండి తీసిపోతున్నాను. నీవు మరలా ఇటువంటివి అన్నీ కూడా అనుభవించక తప్పదు. అన్నీ ఎన్నోసార్లు చెప్తున్నాను కదా. కానీ అలా అనుభవించేటప్పుడు మాత్రం ఆ యొక్క కర్మను చాలా తక్కువ అంటే నీ నుండి దూరం చేస్తున్నాను. ఆ యొక్క సహాయాన్ని మాత్రం ఎప్పుడూ కూడా నీకు అందిస్తూనే ఉంటున్నాను. నీవు ఎంత ఆశపడినటువంటి జీవితం ఈరోజు నీకు దక్కబోతుంది. ఇక ఒక బంధం రూపంలో ఒక ఉద్యోగ పరంలా నీకు లేదంటే ఆగిపోయినటువంటి పనులు లేదంటే నీ యొక్క చేతికి దాకా వచ్చి ఇక జారిపోయేటువంటి అవకాశాలు ఇలా ఏదైతే ఉంటుందో నేను ఏ విధంగా అయితే చెప్పలేను కదా. ఈరోజు మాత్రం నా యొక్క భక్తులకు తప్పకుండా ఒక గోల్డెన్ ఛాన్స్ని అయితే ఒక గొప్ప అవకాశాన్ని అయితే ఇవ్వబోతున్నాను. సుఖంగా నీకు కుటుంబంతో సంతోషంగా జీవించబోతున్నావు. కాస్త ప్రశాంతంగా ఉండు. మంచి మంచి ఆలోచనలను ఈ రోజున ప్రారంభించు. నేను అంతా కూడా నీకు ఒక మంచి చేస్తానని మరలా చెప్తున్నాను. నీవు ఆనందంగా ఉండాలి అని, నీ యొక్క జీవితాన్ని నీవు ప్రశాంతంగా గడపాలి అని ఇదే నా యొక్క కోరిక. అలాగే భగవంతుని పట్ల విశ్వాసంతో కృతజ్ఞతాపూర్వకంగా బ్రతకాలి తప్ప భగవంతుని ఎప్పుడూ కూడా అపనమ్మకంతో దూషిబాట్లాడుతూ పూజించకూడదు. నీవు ఎంత ఆలోచిస్తూ ఉంటే నెగిటివ్ ఆలోచనలు నిన్ను ఇంకా అదే విధంగా ఆ యొక్క ఆలోచనలను చంపేస్తూ ఉంటాయి. నీ యొక్క మెదడును నీ యొక్క ఆరోగ్యాన్ని ఇలా అన్నిటినీ కూడాను పాడు అనేది చేస్తూ ఉంటాయి. కాబట్టి ముందు నీ మెదడులో ఉన్నటువంటి నెగిటివ్ ఆలోచనలు బయటకు పంపు. అసహనంతో అస్సలు ఉండవద్దు. సమస్యలు ఎప్పుడూ కూడా నిన్ను చుట్టుముడుతూనే ఉంటాయి. ఆ యొక్క సమస్యల నుండి నీవు బయటపడినప్పుడే నీ యొక్క జీవితం అనేది ఒక పరమార్థం ఉంటుంది. చూడు, ముందు హాయిగా ఈరోజు నిద్రపో. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండు. నీవు అనారోగ్యంతో ఉంటే కనీసం నిన్ను ఓదార్చడానికి సహాయాన్ని అందివ్వడానికి కూడాను ఎవ్వరూ కూడా నీ ముందుకు రాకపోవచ్చు. కాబట్టి ఏదైనా కానీ నీ ముందు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ నిర్లక్ష్యం అనేది ఉండకుండా ఉండు. ఏదైనా కానీ అవకాశం అనేది ఈరోజు కాకపోతే రేపైనా వస్తుంది. కానీ ఆరోగ్యం పాడైతే మాత్రం శరీరం బలంగా కాకుండా బలహీనంగా ఉంటే మాత్రం నీవు ఏం చేస్తావో చెప్పు. కాబట్టి ఒకటి ముగిస్తే మరొకటి సమస్య అనేది వస్తుంది పోతుంది. జీవితంలో కష్టాలు సుఖాలు శాశ్వతం కాదు బిడ్డ. ఈ యొక్క ఆరోగ్యము అనేది ఎప్పుడూ కూడాను నీ యొక్క శరీరం దేవాలయం, అందులో నేను ఉంటాను. ఆ యొక్క దేవాలయాన్ని నీవు బలంగా ఉంచుకోవాలి. నీవు బలంగా ఉంటేనే నీకు కుటుంబం అంతా కూడా బలంగా ఉంటుంది. నీవు ఆరోగ్యంగా ఉంటేనే పిల్లలు ధైర్యంగా ఉంటారు. నీవు కుమిలిపోతే అందరూ కూడా కుమిలిపోతారు. సమస్యలతో పాటు ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి. సమస్యలు ఎప్పుడూ కూడా శాశ్వతం కాదు. ఆరోగ్యం పోతే తిరిగి రాదు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. కొంచెం నీ యొక్క సమయాన్ని నీవుగా కేటాయించుకో. అలాగే డాక్టర్ చెప్పినటువంటి మందులను తప్పకుండా నీవు రోజు కూడా వాడుతూ ఉండు. నీ యొక్క ఆరోగ్యాన్ని ఎప్పుడు కూడా కాపాడుకోవడం నీ యొక్క బాధ్యతే. ఈ రోజు నుండి ఒక మాట నాతో చెప్పు.
నేను నా యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటాను, ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉంటాను, మనసును ప్రశాంతంగా ఉంచుకుంటాను, నెగిటివ్ ఆలోచనలు అసలు చేయను. అన్నీ కూడా ఇప్పుడే నా ప్రమాణం చేసి చెప్తున్నాను తల్లి. సమస్యలు ఎప్పుడూ కూడా ఉంటాయమ్మా. నా యొక్క ఆరోగ్యం ఉంటేనే సంపద అనేది జాగ్రత్తగా మరే కాపాడుకోవాలి. నిర్లక్ష్యం అసలు చేయవద్దు. ఈరోజు వచ్చేటువంటి గోల్డెన్ ఛాన్స్ అనేది నీ యొక్క జీవితాన్ని ఏదో ఒక విధంగా కొంచెమైనా కానీ, పూర్తిగా కాకపోతే కొంచెమైనా కానీ మార్చే దిశగా ఒక మంచి శుభవార్తగా నీ వాకిట ముందు నిల్చునే విధంగా చేస్తాను. ఇక అపురూపమైనటువంటి నువ్వంటే నాకు ఎంతో ప్రేమ, నేనంటే కూడా నీకు అంతే ప్రేమని కూడా నాకు తెలుసు. ఇక ఈ రోజున నేను నీ యొక్క జీవితంలో చేసేటువంటి మిరాకిల్ అనేది ఎప్పటికీ కూడా మర్చిపోనిదిగా ఒక గొప్ప బహుమతిగా ఉండబోతుంది. సంతోషంగా ఉంటున్నారనేసి ఆ తల్లి అంటున్నారండి. మరి ఈ రోజున ఆ తల్లి మనకు అందించినటువంటి సందేశం మీకు బాగా నచ్చింది అని అనుకుంటున్నామండి. తిరిగి మరొక వీడియోతో కలుసుకుందాం. ధన్యవాదాలు. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జై దుర్గా భవాని.